హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసి కృష్ణాష్టమి వ్లాగ్. కొత్త ఇంట్లోకి వచ్చినాక ఫస్ట్ కృష్ణాష్టమి, ఇంకా పాప కూడా పుట్టిన తర్వాత ఫస్ట్దే అన్నట్టు. అందుకనే కొంచెం మంచిగా చేసుకోవాలని ఉండే, కాకపోతే ఇక మనకు వీలైన దాంట్లో ఉన్న దాంట్లో చేసుకోవాలని అయితే సింపుల్గానైతే చేస్తున్నా. పాపనైతే రెడీ చేద్దామని ఫస్ట్ అయితే పడుకున్నప్పుడు బొట్టు పెట్టేద్దామని చెప్పి, ఇక బొట్టు పెట్టేసినాం అనుకోండి, డ్రెస్కి ఇట్లా మెలకుతో ఉన్నప్పుడైనా వేయచ్చు కదా అని చెప్పి ఫస్ట్ బొట్టు పెడదామని అయితే పెడుతున్నా. బొట్టు పెట్టేలోపే అప్పుడే మంచిగా పడుకుంది, డీప్ స్లీప్లోనే. సరే పడుకుంది కదా, మంచిగా పెట్టేద్దామని చెప్పి తీసుకుంటే నేను పెట్టేలోపే లేచేసింది. మళ్ళీ అటు ఇటు సౌండ్లు, మా బాబు కొంచెం పోరేసరికి ఇంకా లేచింది అన్నట్టు. లేచి అసలు పెట్టనిస్తలేదు. ఇక మొత్తం అప్పటికే ఖరాబ్ అయిపోయింది. ఇక మళ్ళీ ఒకసారి నిద్ర వస్తుంటే, ఆమెకి నిద్ర వస్తే ఇంకా క్రాంకీ ఉంటుంది, బాగా ఏడుస్తుంది అన్నట్టు. నిద్ర కాగది, మళ్ళీ ఒక ఆకలి కాగది. ఇంకా ఏడుస్తే మనం కూడా అంటే వేరే కొత్త వాళ్ళు చూస్తే భయపడతారు, ఏంది ఇంత ఏడుస్తుందా అని చెప్పేసి. మీకు ఓన్లీ మంచిగా ఉన్న వీడియోలే పెడతా కాబట్టి ఆమె ఏడ్చేది అట్లా తెలియదు అన్నట్టు. అయితే ఈరోజు అయితే నేను నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి అయితే చెప్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్. అయితే అందరం చెప్పను, కొందరే, చాలా తక్కువ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. నాకైతే ఒక 7 డేస్లోనే నాకు 1200 కామెంట్స్ వచ్చినాయి మంచి, అంటే పాజిటివ్. పాపనైతే చూసి మాకు అంటే పిల్లలు లేని వాళ్ళు చూస్తున్నాము, మళ్ళీ మా పిల్లలు పెద్దగా అయినా మేము మీ పాపను చూసి మేము అంత మెమరీస్ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఇంకా నేను బాగా స్ట్రెస్ ఉంటే మీ పాపను చూడంగానే మా స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతుందని చెప్తున్నారు. చాలామంది పాజిటివ్గా పెడితే ఒక 2-3 మాత్రమే నెగిటివ్గా పెడుతున్నారు ఫ్రెండ్స్. అవసరమా మీకు వీడియోలన్నీ, మళ్ళీ పిల్లలతో పెడుతున్నారు. ఇంకా మొన్న రాఖీ రోజు అయితే మీ పని అయిపోయింది, రాఖీ కట్టించుకున్నారు, కింద వదిలేసినారు అంట. అట్లా ఎట్లా చెప్తారు ఫ్రెండ్స్? అట్లా చెప్తే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఆమెకి 5 months, ఇప్పుడు 10 days అయితే 5 months కంప్లీట్ అయిపోతుంది. ఆమె ఫస్ట్ బొర్లవాడింది, దాని తర్వాత ఇప్పుడు పాకుతుంది, కొంచెం ముందట జరుగుతుంది, అంత చుట్టూ తిరుగుతుంది అన్నట్టు. అదే బెడ్ మీద పెట్టేసిన అనుకోండి, నేను ఏదో వంట రూమ్లో పని చేసుకుంటా, లేకపోతే ఏదో ఇంట్లో పని చేసుకుంటుంటా, ఆమె బెడ్ మీద నుంచి సడన్ ఒకటిసారి కింద పడింది అనుకోండి, అప్పుడు ఎవరికి ఏమైతే చెప్పండి? మాకే కదా నష్టము. మేము ఎందుకు కావాలని చాప మీద పడుకోబెడుతున్నారు, మెత్త మీద పడుకోబెట్టండి, బెడ్ మీద పడుకోబెట్టండి, అది ఇది అని అంటున్నారు. అదే బెడ్ మీద నుంచి కింద పడింది అనుకోండి, అది ఎంత ఇదైపోతుంది చెప్పండి. ఆ చాప మీద పెడితేనే కదా ఆమె మంచిగా కంఫర్ట్గానే ఆడుకుంటుంది. మా అయ్యనప్పుడు కూడా కిందనే పడుకోబెట్టిన. ఏదో మనకు పిల్లలు కావాలని ఏమైనా పడుకోబెడతాం, మనకు తెలియదా ఫ్రెండ్స్ ఆ మాత్రం ఎక్కడ పడుకోబెట్టాలి, ఏం చేయాలని చెప్పేసి. కొన్ని కామెంట్స్ చూస్తేనే అయితే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏందో 2-3, నాకైతే ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ రావు. పాపను ప్రేమించే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. చాలామంది చూసి మాకు పిల్లలు లేరు, ఇంకా మీలాంటి పాప బాగా పుట్టాలని అనుకుంటున్నాం, ఇంకా మీ పాపను చూస్తే ఎంత స్ట్రెస్లు ఉన్నా కూడా మీ పాపను చూస్తే మాకు నవ్వు వస్తుంది, స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది, అలాంటి మంచి కామెంట్స్ వస్తున్నాయి. కానీ కొందరు అయితే ఒక ఆమెనైతే కావాలనే పెడుతుంది మొత్తం. ఇక మా పాప అంటే మాకు ఇష్టం లేదు, ఆమెకే ఇష్టం ఉన్నట్టుగా పెడుతుంది అన్నట్టు. అలాంటివి చూస్తేనే బాధ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు అట్లా పెడుతున్నారో ఏందో అని చెప్పేసి. అయితే 1-2 పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక ఊకే ఎవరైనా ఒక మాట అంటే అది గుర్తుండి పోతుంది కదా ఫ్రెండ్స్, అంతా మనసులో నుంచి తొందరగా వెళ్ళదు. నాకైతే ఇంకా నేను ఎక్కువ పెట్టుకుంటా అన్నట్టు. నాకు అంత లైట్ హార్టెడ్ పర్సన్ కాదు. ఎవరైనా ఏమైనా చెప్తే నాకు ఇట్లా అంటే గుర్తుంటూ ఉంటుంది, నాకు అదే తిరుగుతుంది ఏదైనా చేసేవరకు. అందుకనే చెప్తున్నా, మా పాప మాకు తెలుసండి ఇలా ఎట్లా పెట్టుకోవాలి ఏంటనేది. ఇక మీరు చెప్తేనే తెలుసుకోవాలి. ఇంకా కింద పడుకోబెడుతున్నారు, కింద వదిలేస్తున్నారు, ఏడిపిస్తున్నారు. కావాలని పిల్లల్ని ఏడిపిస్తామా చెప్పండి? ఏదో ఒక టైంలో వాళ్ళు ఏడుస్తారు. దాన్ని కూడా మనం ఒక్కసారి కూడా ఏడవకుండా చూసుకోవడం అంటే కష్టం కాదా? మళ్ళీ ఇంకా ఇంట్లో మేమే ఉంటాము, మేమే చూసుకోవాలి కదా. మనకు అటు పనులు చేసుకొని ఇటు పిల్లలను చూసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. మీరు చూసే ఒక 1 minute 30 seconds 40 seconds వీడియోలోనే మొత్తం డిసైడ్ అయిపోదు కదా ఫ్రెండ్స్, అంత బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది ఏందనేది. అందుకనే కొంచెం ఆలోచించి పెట్టండి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఇంకా పాజిటివ్ పెట్టే వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మా పాపని ఎంతగానో లైక్ చేస్తున్నారు, మా పిల్లలని, మా బాబుని. ఇంకా అంతే, మంచి ఫ్యామిలీ, మంచిగా ఉన్నారు, పాప బాబు అది ఇది అని పెడుతున్నారు. అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఎవరైతే పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారో. ఇక్కడనైతే పాపనైతే లేచింది.
పాపనైతే రెడీ చేసేస్తున్నా అన్నట్టు. రెడీ చేస్తుంటే ఇంకొకటే చున్నీ పెడుతుంటే ఒకటే ఏడుస్తుంది. కొంచెం అంటే ఆమెకి ఎప్పుడు కాటన్ డ్రెస్సులే మెత్తటి వేస్తా కదా, అందుకనే ఇది కూడా చున్నీ కూడా అంత గుచ్చుకోదు, మెత్తగానే ఉన్నది. మెత్తగా చూసే చేసిన ఆమెకి, అందుకనే ఇక కొంచెం అప్పుడే లేచేసరికి ఏడుస్తున్నది. కొంచెం ఫోటోలు మంచిగా తీసేసినాం అనుకోండి, ఇక తర్వాత వాళ్ళకి లైఫ్ లాంగ్ చూసుకుంటారు కదా. చిన్నప్పుడు మేము ఇట్లా దిగినుండే ఇట్లా తీసినాం అది ఇది అని చెప్పి వాళ్ళ కోసం, వాళ్ళ మెమరీస్ కోసమే కదా అండి మనం ఏదైనా చేసేది కూడా. ఇది మన సంబరం మనది కాకుండా వాళ్ళు పెద్దగా అయినాక చూసుకొని వాళ్ళు కూడా ఎట్లున్నాను, ఎంత క్యూట్ ఉన్నా అది ఇది అని అనుకుంటారు కదా. అందుకనే చెప్పే తీయడం కూడా. ఇంకా కొందరు అయితే మీ సంతోషం కోసం పిల్లలని ఇబ్బంది పెడతారా అది ఇది అని అంటారు. కాకపోతే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం కాదు వాళ్ళకి. పెద్దగా అయినాక మేము మా అయ్యన్ని కూడా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మేము 1 year లోపు ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఫ్రేమ్ తీపిచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. వాడు ఇప్పుడు పెద్దగా అయినాక చూసుకొని నేను ఇట్లున్నానా మమ్మీ, నేను అట్లున్నానా, ఇది నేనేనా అది ఇది అని చెప్పి అంటూ ఉంటాడు. అట్లనే పాపకు కూడా క్రియేట్ చేయాలి కదా, ఇద్దరిని ఈక్వల్గానైతే చూసుకోవాలి కదా పిల్లలు అన్నాక. అందుకని చెప్పి అన్ని మెమొరీస్ అయితే క్రియేట్ చేస్తున్నాము. ఈడనైతే బయట ఇంకా ఫొటోస్ మంచిగా దింపుతుండే అన్నట్టు. అయితే మంచిగా దిగిండ్రు, ఎండ కొడుతుండే సడన్గా, అప్పుడే వర్షం పడి ఎండ కొడుతుండే. కెమెరా లెన్స్కేమో ఎండ పడి ఫోటో అసలు మంచిగా రాలేదు. కొన్ని ఫొటోస్ అయితే మంచిగా రాలేదు, కొన్ని అయితే మంచిగా వచ్చినాయి. ఇద్దరు పాప మంచిగా చూస్తుంటే మా బాబు చూడండి అసలు వాడు అల్లరి ఎక్కువ. చెల్లె అటు చూడు, చెల్లె ఏం చేస్తుంటే వాడు మధ్యలో చేసి మంచిగా చూస్తుంది. నువ్వు మంచిగా చూడరా, చెల్లె మంచిగానే చూస్తుందంటే వానల్లరి వానికే. కానీ మంచిగా ఉండే. ఇంకా మంచిగా అవి సెట్ కొనుక్కోరాలేదు, వర్షం పడుతుండే, బయటికి వెళ్ళడానికి అసలు టైం లేకుండే. ఇక అందుకని చెప్పి ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనైతే చేసిన ఫ్రెండ్స్. ఎట్లున్నారో చెప్పి కామెంట్ చేయండి. ఏంది మా ఛానల్ ఇప్పటివరకు చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇక నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే ఇంకా నేనైతే చెప్పిన నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ అట్లా, ఎందుకంటే బాధ అనిపిస్తుంది కదా. ఒకటి రెండు అయినా కూడా బాధ అనిపిస్తుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.